Jungle. థ్యాంక్ యూ సార్. నా తరఫున కూడా నేను 9 సంవత్సరాలుగా సురేష్ గారితో జర్నీ చేస్తున్నాను. ఇంకా రమేష్ చెప్పాలన్నా, రాజేంద్ర అన్న, ఇద్దరు వారి గురించి ఎందుకంటే ముందు ఎంత ప్రేమిస్తారో అట్లాగే చిత్ర నిర్మాత గారు ఆ చిత్రాల్లో నేను ఒక చిత్రం డిజైనింగ్ చేశాను. ధనలక్ష్మి తలుపు తడితే సార్ పక్కన ఉన్నారు. ఈ రోజు అసలే మాట్లాడలేదు నిజానికి చెప్పాలంటే. సారు మామూలు మనిషి కాదు. IPS IAS దేశానికి ఉపయోగపడే పౌరుల్ని తీర్చిదిద్దే గొప్ప వ్యక్తి సారు సురేష్ గారు. ఇంకా ప్రవీణ్ సార్, మన అన్న ప్రధాని రామకృష్ణ గారు. ప్రధాని కాదు, ప్రతాపం ఉన్న మనిషి. ప్యారలల్ గా ఒక సంస్థని అంటే ఒక చాంబర్ని తయారు చేసి చాలా మంది, ఇప్పుడు చెప్పారు 10,000 మంది కార్మికులకు అంత వాళ్ళకు ఉపయోగపడే ఒక సంస్థ పెట్టాడు. మీరు కూడా సెక్రటరీగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అన్న. మీరు ప్యారలల్ గా నడిపినట్టు మామూలు ముచ్చట కాదు. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికి ధన్యవాదాలు. 25వ అమ్మా నాన్నలు ఎగిన గాలి పటాలు ఏదరికి చేరలేని ఏకాకి జీవితాలు, ఏదరికి చేరలేని ఏకాకి జీవితాలు. ఇంకొంచెం ఇంకొంచెం అంటూ కడుపు నింపుతారు, ఇంకొంచెం అంటూ కడుపు నింపుతారు. చివరికి దిక్కంటూ కుంగి కుమిలిపోతారు. అమ్మా నాన్నలు తెగిన గాలి పటాలు ఏదరికి చేరలేని ఏకాకి జీవితాలు. అమ్మ నాన్నలు అనాథలవుతున్న నేపథ్యంలో పిల్లలు తల్లిదండ్రుల్ని సురేష్ అన్నకు ఒక విన్నపం చేస్తున్నాను. అన్న 25వ వార్షికోత్సవంలో సిల్వర్ జూబ్లీలో మీరు అంగరంగ వైభవంగా ప్రింట్ మీడియాలో, మీడియా రంగంలో అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో ఎంత గొప్పగా అయితే ఆలోచన చేస్తున్నారో అలాగే ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయండి అనే ప్రజా డైరీ ట్రస్ట్ అనేది పేదవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లల వల్ల నిర్లక్ష్యం చేయబడుతున్న తల్లిదండ్రులని కూడా ఆదుకునే ఒక మంచి ఆలోచన మీకు రావాలనే. అది జీవితాలను నిలబెడుతుంది, భవిష్యత్ తరాలకు ఒక మంచి మార్గాన్ని ఇస్తుంది. అండ్ మీరు ఏం చేసినా సక్సెస్ అవుతారు, ఎందుకంటే మీ మనసు గొప్పది. చాలా పట్టుదల, కృషి, దీక్ష, పట్టుదల ఉన్న ఎవరైనా జీవితాల్లో విజయం సాధిస్తారు. ఆయన ఎంత చిన్న కార్యకర్తలాగా ఒక చైర్మన్ పదవిలో ఒక పెద్ద హోదాలో ఉండి కూడా కార్యకర్తలాగా పొద్దున్నే అందరికి మెసేజ్ పెడుతూ, పొద్దున్నే అందరికి ఇన్వెస్ట్ ఇస్తూ, పదే వాళ్ళతో మాట్లాడుతూ ఆ ప్రేమను పంచుతూ ఉంటారు. అనునిత్యం మనకు అటాచ్ అయి ఉంటారు. అతను ఇక్కడ అందరి గురించి చెప్పాడు. అందరూ నాకు తెలుసు. ఆయన శిష్యులు చాలా మంది నాకు కలుస్తూ ఉంటారు. తమ్ముళ్ళుగా భావిస్తున్న వాళ్ళు చాలా మంది కలుస్తుంటారు. చాలా మందికి ఆయన సోల్మేట్ గా ఉన్నారు. సురేష్ అన్న, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అన్న. మీరు ఇంకా విజయాలు. నా పేరు దీక్షిత. అండ్ చాలా పెద్దవాళ్ళు వీళ్ళంతా. అండ్ కూర్చోబెట్టారు. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు. అండ్ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ మా మదర్ అండ్ ఫాదర్. అండ్ ఒక 2 years బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చాను. నా 10th కంప్లీట్ అయినప్పుడే. సో ఒక చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ మాది. సో పిల్లల్ని ఎక్కువ చదివారు. బట్ మా మమ్మీ ఇక్కడ వరకు వచ్చింది 2 years. అంటే ముందు నేను సినిమాలు చూస్తూ ఒక ఆడియన్స్ లాగా పెరిగాను. తెలియదు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఒక మూవీని చూసి ఇట్లా జడ్జ్ చేసేస్తాం. బట్ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వర్షంలో షూట్ చేశాను, ఎండలో, వెదర్ ఎలా ఉన్నా, నా హెల్త్ ఎలా ఉన్నా కూడా షూట్ చేశాను. అండ్ యాక్టర్స్ కూడా అందరూ అలానే చేస్తారు. వాళ్ళ షెడ్యూల్స్ అండ్ ఒక వర్డ్లో ఏ పనిని మనం డిస్క్రైబ్ చేయలేము. వాళ్ళ పనిని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అందరూ ఇట్లా జడ్జ్ చేసేస్తారు. చాలా మందిని చూసాను నేను యూట్యూబ్ కామెంట్స్లో. చాలా మంది డైరెక్టర్ అండ్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ
ఆర్టిస్ట్ చాలా కష్టపడతారు అండ్ ఇది అన్ని ప్రొఫెషన్స్ లో జరుగుతుంది. సో మదర్ అండ్ ఫాదర్ డెఫినెట్ గా డిజర్వ్ అవుతారు. ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ మమ్మీ డాడీ అండ్ థ్యాంక్స్ ఆల్ ద సెలబ్రేషన్స్ తో పాటు మనం సెలబ్రిటీ అవార్డ్స్ ని కూడా ఈ రోజు ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నాం. సో హియర్ ద ప్రెజెంట్ తల్వార్ గారు. Sorry, the Royal Tourism Managing Director, Sri Sudha Chandramouli garu. Congratulations, Andy. And the next award, Srimati Sunita Jayashree garu. Next award goes to Sri Ramesh Chapala garu for Best Film Director, Bhima Devarapalli branch. Tani Ramakrishna Gaud garu. So వారి మిమిక్రీతో మనందరినీ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికంటే బిఫోర్ చాలా చక్కగా ఎంటర్టైన్ చేసి మనందరినీ కూడా కడుపు ఓకే అండ్ ఎందుకంటే జనరల్లీ చూసిన ఎక్కువ సార్లు చేయరు. ఎందుకంటే వాళ్ళకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళ ఉన్న పోస్ట్కి. సో ఈరోజు ఆయన వచ్చారంటే ఈ రోజు, ఎందుకంటే టుడే ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే పొలిటీషియన్కి. ఈరోజు చాలా పెద్దప్పటికి ఈరోజు ఆయన బేసికలీ బికాజ్ ఐ హావ్ కమ్ అప్ వెరీ హార్డ్ వే. నాకు హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఉదాహరణకి చిన్న విషయం అది ఫోన్లోనే ఆయన చెప్పొచ్చు. 2 hours ఆయన ట్రావెల్ చేశారు, చాలా దూరం నుంచి వచ్చాం సార్, మీతో మాట్లాడాలని చెప్పిందే చెప్తూనే ఉంటాను. కాకుండా నా పరిస్థితి అక్కడ చూసి 1 minute లో మాట్లాడేసి ఎందుకు ఫినిష్ ఇంత దూరం దీనికోసం ఎందుకు ఇంత వచ్చారు అంటే, లేదు సార్ ఇది ఫోన్లో అడగాల్సిన మ్యాటర్ కాదు, ఇది నేరుగా రిక్వెస్ట్ చేయాల్సిన మ్యాటర్. ఈ రిక్వెస్ట్ ని ఫోన్ కూడా చెప్పొచ్చు, బట్ ఈ రిక్వెస్ట్ ఫోన్ లో చెప్పకూడదు. ఇది పర్సనల్ గా వచ్చి అడిగితేనే దానికి విలువ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ మ్యాగజైన్, పేపర్ క్వాలిటీ, ఆల్సో ది మ్యాటర్ క్వాలిటీ. అంటే చెత్తగా వేసి చాలా మంది మళ్ళీ కవర్ లో చూసారంటే అట్రాక్ట్ చేయడానికి ఏదో రాసి కింద అది ఇది ఏదో పెట్టి చేస్తారు. అలా కాకుండా వెరీ సిన్సియర్, వెరీ గుడ్ కంటెంట్. గత 24 అన్ని బిజినెస్ లో, అన్ని రకమైన బిజినెస్ లో ఆయనకి ఎవరైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఆయన లెవెల్కి ఇది చాలా కష్టం. ఎందుకంటే ఇందాక ఎవరో చెప్పారు, మ్యాగజైన్ ని రన్ చేయడం ఈ కాలం చాలా కష్టం. రామకృష్ణ గారు చెప్పారు, ఎవరికైనా కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన సుమన్ గారని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. ఆయన బడుగు బలైన వర్గాల గురించి, పేదల గురించి కష్టపడే మనిషి. శ్రీరంగంలో ఉన్న వాళ్ళు ఇలాంటి భావనలు చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా మంది పాల్గొన్నారు. ఆయన చాలా చక్కగా మాట్లాడినాడు, చాలా కంగ్రాచులేషన్స్. రామలింగ రావు గారు వారు మంచి శ్రీరంగంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. అలాగే మన గురురాజు గారు, ప్రొడ్యూసర్ అఖిల్ రాఘవేంద్ర గారు, మరి రెడ్డి గారు, సుధా చంద్రమౌళి గారు, జోకుమార్ గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు,
దీక్షిత్ గారు మరియు పులిశెట్టి గారు, అశోక్ కుమార్ గారు, పులిశెట్టి అశోక్ కుమార్ గారు, రాఘవేంద్ర గారు, ఇంకా అనేక మంది పేరు చెప్పకపోతే ఛాన్స్ కోరుతూ ముఖ్యంగా డైరీ మంచి మాసపత్రిక 4 సంవత్సరాలు సురేష్ గారు ఒక తెలుగు ప్రవాస ఆంధ్రుడుగా కర్ణాటకలో ఉండి బలాల్లో ఉండి 4 రాష్ట్రాలకు ఈ తెలుగు యొక్క భాష ద్వారా మంచి వార్తలు అందించి వ్యాపారం, పరిశ్రమలు, సినిమా రంగం అలాంటి అనేక రంగాల్లో వెలుగులోకి తీసుకొచ్చి వాటి సమస్యలు, వాటి సూచనలు వాటన్నింటినీ కూడా తెలియజేస్తూ మంచి ఆలోచనతో పనిచేస్తున్నట్టు సురేష్ గారికి, వారి టీం అందరికీ ఇంకా అనేక సంవత్సరాలు ఇంకా మంచిగా వెలుగొందాలని నేను హృదయపూర్వకంగా మనసారా అభినందన తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మీడియా చాలా పవిత్రమైంది. రాజ్యాంగంలో 4th పిల్లర్ అంటారు, 4 మూల స్తంభాలు ఉండే ప్రజాస్వామ్యానికి. ఆ మూల స్తంభాల్లో పత్రిక అనేది ఒక మూల స్తంభం. చాలా పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమంలో వ్యాపారం ఉండదు. డబ్బు కోసం ఆయన పనిచేయడం లేదు, మన జీవితం కోసం పనిచేయడం లేదు. కానీ ఒక మిషన్గా దీన్ని ఒక పవిత్రమైన కార్యక్రమాలు తీసుకొని ఆయన ఈ పేపర్ నడుపుతున్నందుకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం, కానీ ప్రజాస్వామ్యంలో పవిత్రత కూడా ముఖ్యం, నైతిక విలువలు చాలా ముఖ్యం. నీతి నిజాయితీ అనేది ఏ కార్యం కూడా ముందుకు రాదు. కోరుకుంటూ ఈ 24 సంవత్సరాలు మీరు చేస్తున్నటువంటి కష్టానికి నెక్స్ట్ ఇయర్ 25 years అంటే మీరు ఇంకా చాలా గొప్ప వాళ్ళు కూడా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా అలాంటి వాళ్ళు మన దగ్గర గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం అలాంటి భారతంలో తీసుకున్నాం, అలాంటి వాళ్ళు చాలా కాబట్టి ఈ వేదిక ఇంకా పటిష్టం కావాలని, ఈ ప్రజా డైరీ నిజమైన ప్రజా డైరీ మారాలని నేను మనసారా కోరుకుంటూ మరోసారి సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you so much. Honor you. Thank you. బెంగళూరుపల్లి బ్రాంచ్ చెప్పడానికి నాకు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. సో ఈ అవార్డు ఫంక్షన్కి గవర్నర్ దత్తాత్రేయ గారు రావడం, తర్వాత హీరో శ్రీనివాస్ అనేక మంది ప్రముఖులు అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరూ సమక్షంలో బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. సురేష్ గారు మొత్తం నేపథ్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఈ పత్రిక నడుపుతున్నారు. సో సురేష్ గారికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా నార్మల్ విషయం అయితే కాదు. అండ్ సురేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు ఈ 24 years ఇక్కడ వరకు ఒక స్టేజ్కి రావడానికి. అండ్ ఆయన ఇలాంటి యానివర్సరీస్ ఎన్నో జరుపుకోవాలని నేను థ్యాంక్ యూ సో మచ్.
అందించిన అందాల అందించిన బంధాల వెతుక్కొని లాలిత చూపులా అంది కోలాటాలి ఆడుకుంటాలి చెల్లించిన ముద్దుల్లో చెరిపేసిన హద్దుల్లో ఇరుకో ఇద్దరు ముద్దమంది మనల్లో గాలింత కన్నుతో నీలో విచ్చుకున్న మొగ్గదోస్తాలే బలకు ఏమన్నది అపాయం తలుపు ముయ్యన్నది ఈ సెలబ్రేషన్కి ముఖ్య అతిథి వచ్చిన బండారు దత్తాత్రేయ గారు వచ్చి సెలబ్రిటీ అవార్డ్స్ చాలా మందికి లైఫ్లో కష్టపడి గోల్ సాధించిన వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చి దత్తాత్రేయ గారు మూడోసారి వచ్చి గవర్నర్ గారికి వస్తాయి. అలాగే మా లెజెండరీ సుమన్ గారు కూడా వచ్చేసి దాదాపు ఫంక్షన్కి వస్తే 10 మినిట్స్ అటువంటి 4 అవర్స్ ఈరోజు ఫంక్షన్ గ్రాండ్స్ ఇస్తాను. వన్ అండ్ ఓన్లీ హీరో లెజెండరీ యాక్టర్ సుమన్ తల్వార్ అండ్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ మాత్రం శిరస్సు నుంచి అభినందనలు కృతజ్ఞత చేస్తున్నాను. ఇంకా మీడియా మిత్రులు కూడా అభినందనలు కృతజ్ఞత చేస్తాను. థ్యాంక్ యూ. 20 మెంబర్స్ జూబ్లీకి ఎవరు ఊహించిన విధంగా చాలా భారీ ఎత్తున ప్రముఖుల్ని, తర్వాత దత్తాత్రేయ సార్ చెప్పారు కదా, ఏదో ప్రెసిడెంట్ మేడం, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలా పోల్ పెట్టాడు. నాకు ఇంకా నాకు బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ సార్ ఛాంబర్లో మాత్రం మాకు ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ ఈ సెలబ్రిటీ అవార్డ్స్ అనేది ప్రైవేట్ అవార్డ్స్ ఫంక్షన్, ఇది గవర్నమెంట్ అవార్డు కాదు. కానీ ఇటువంటి ప్రజాడీ ఫంక్షన్ సెలబ్రిటీ అవార్డ్స్ నరేంద్ర మోడీ గారు పిఎం ఆఫీస్ సపరేట్గా ఇది ఇండియాలోకి తెలుగు మ్యాగజైన్కి లెటర్ ఇచ్చారంటే ఒక నరేంద్ర మోడీ సారే దీనికి లెటర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఆ సందర్భంగా కూడా పిఎం ఆఫీస్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సెలబ్రిటీ అవార్డ్స్ గురించి కూడా ప్రత్యేకంగా లెటర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ.